హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియన్ రైల్వే యొక్క టాప్ 10 జీకే క్వశ్చన్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది? భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ హౌరా. ఈ రైల్వే స్టేషన్ 23 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లో సుమారుగా రోజుకి 300 రైళ్లు రాకపోకలను కొనసాగిస్తున్నాయి. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద రైల్వే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఏ రైల్వే స్టేషన్లో కలదు? ఆన్సర్, భారతదేశంలో అతిపెద్ద ఇంటర్లాకింగ్ సిస్టమ్ గల రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది? ఆన్సర్, భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అస్సాంలోని డిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4200 కిలోమీటర్లని 75 గంటల్లో ప్రయాణం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ స్టేషన్ ఏది? ఆన్సర్, భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్ స్టేషన్ మథురా జంక్షన్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఈ రైల్వే జంక్షన్ స్టేషన్ 7 రైల్వే లైన్లను కలుపుతూ అతిపెద్ద రైల్వే జంక్షన్గా ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏది? భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్లో ప్రయాణిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశంలో అతి చిన్న పేరు గల రైల్వే స్టేషన్ ఏది? భారతదేశంలో అతి చిన్న పేరు గల రైల్వే స్టేషన్ ఇబ్. ఈ రైల్వే స్టేషన్ ఒడిశాలో కలదు. ఈ రైల్వే స్టేషన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి చెందిన బిలాస్పూర్ డివిజన్లో గల హౌరా నాగపూర్ ముంబై లైన్లో కలదు. భారతదేశంలో అతిపెద్ద పేరుగల రైల్వే స్టేషన్ ఏది? భారతదేశంలో అతిపెద్ద పేరుగల రైల్వే స్టేషన్ పురిచి తల్వియర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. దీని పాత పేరు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో సముద్రంపై రైలు వంతెన ఎక్కడ ఉంది? ఆన్సర్, భారతదేశంలో సముద్రంపై రైలు వంతెన తమిళనాడులో గల మన్మధురై జంక్షన్ నుంచి రామేశ్వరం దగ్గర గల పంబన్ వరకు ఉంది. దీన్నే పంబన్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. బ్రిటిష్ వారి కాలం నాటి పాత బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో అదే ప్రదేశంలో భారతీయ రైల్వే కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 9, భారతదేశంలో మొదటి ప్యాసింజర్ రైలు ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్, 1853 ఏప్రిల్ 16 బొంబాయిలో గల బోరీ బందర్ రైల్వే స్టేషన్ నుంచి థానే రైల్వే స్టేషన్ వరకు మొదటి ప్యాసింజర్ రైలును నడిపించారు. క్వశ్చన్ నెంబర్ 10, భారతదేశ రైల్వే పితామహుడు ఎవరు? ఆన్సర్, భారతదేశ రైల్వే పితామహుడు లార్డ్ డల్హౌసీ. 1848 1856 మధ్య ఇండియా యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన లార్డ్ డల్హౌసీ 1853లో రైల్వే వ్యవస్థ ఇండియాకు కూడా కావాలి అని బ్రిటిష్ గవర్నమెంట్తో తన రైల్వే మినిట్స్ ద్వారా తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 11, భారతదేశంలో అత్యంత రద్దీ గల రైల్వే స్టేషన్ ఏది? భారతదేశంలో
అత్యంత రద్దీ గల రైల్వే స్టేషన్ హౌరా. ఈ రైల్వే స్టేషన్ నుంచి రోజుకి 1.3 మిలియన్ల ప్రయాణికులను రాకపోకలు కొనసాగిస్తున్నారు. భారతదేశంలో అతి పొడవైన ప్లాట్ఫామ్ ఏ రైల్వే స్టేషన్లో కలదు? భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ గల రైల్వే స్టేషన్ కర్ణాటకలో గల శ్రీ సిద్ధార్థ స్వామీజీ హుబ్లీ జంక్షన్ రైల్వే స్టేషన్లో కలదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.